సగం బుర్రతో వెళ్ళాను కాబట్టి పడుకుంటూ ఉంటాం, సడన్ గా పాట వస్తుంది, ఓకే ఓకే ఏంటి ఎవరు కనపట్లేదా, పాజిటివ్ మెసేజ్ అయితే బయటకు వచ్చాను. మీది కాని వ్యక్తిత్వంతో మీరు ఎందుకు పాపులర్ అవ్వాలని అనుకున్నారు? ఈ నిప్పు మీద నీళ్లు పోసారు. ఇన్ని వేల కోట్ల ఆస్తులు, అన్ని వేల కోట్ల ఆస్తులు, దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలని, ఎందుకు లేని అబద్ధాలను ఎందుకు చెప్తున్నారు? ఎంతమంది ఎర్రి పప్పలు అవుతున్నారు, ఎర్రినా గొర్రెలు ఇంకా ఉన్నారని ప్రూవ్ చేస్తానికే నేను కూడా, అంటే ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. అక్కడ ఏదో పెద్ద మైలు పడిపోయినట్టు డ్రామా నువ్వు క్రియేట్ చేసి అంటే గొడవ అట్లుంది. మీకు హౌస్ లో ఉన్నప్పుడు అక్కడ బ్యాచ్ డామినేషన్ అక్కడ ఉందిలేండి. కన్నడ స్టార్టింగ్ ఒక భారీ కాయంగా ఉన్న పర్సన్ తీసుకొచ్చే అవకాశం ఎవరు? అంటే భారీ కాయంగా ఉన్నప్పటికి కూడా ఆ క్యారెక్టర్ కి ఈమె పర్సనాలిటీ కరెక్ట్ అనుకుని పెట్టాలి అని మనము నాకు ఆపర్చునిటీ కావాలని ఓ ఫోన్లు చేసేసి, ట్రూ యాక్టర్గా ఉండాలంటే కొన్ని పేషెన్స్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాంటి ఇండస్ట్రీ మీద బ్లేమ్ చేయడం చాలా ఈజీ. మనకంట ఆట ముందుకెళ్ళే కొద్దిగా మల్టీ షేడ్స్ కనపడతాను. నేను ఆల్రెడీ చెప్పా ఫస్ట్ డేనే, నేను దిగిన వెంటనే చెప్పా, మణికంఠ సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు, ఈజ్ అ సైకలాజికల్ కిల్లర్, హీ విల్ షో యు అ థ్రిల్లర్. అమ్మాయి మమ్మల్ని మానసికంగా చాలా బాగా పెట్టింది. ఫస్ట్ వీక్ తను సింపతి గేమ్ చూపించాడు, సెకండ్ వీక్ రియల్ గేమ్ చూపిస్తున్నాడు, థర్డ్ వీక్ ఇప్పుడు ఈ చిన్నోడు పెద్దోడు ఈ ట్రాక్ ఒకటి వెళ్తుంది, అసలు మాకే అర్థం కావట్లేదు. అక్కడ ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. చిన్నోడు పెద్దోడు ఫీమేల్ విన్నర్ ఈసారి రావాలి సీజన్ 8 అంటే నమ్మరా శేఖర్ గారు? హాయ్ బేబక్క గారు. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. బిగ్ బాస్ తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక పాజిటివ్, అంటే ఆ బిగ్ బాస్ ఆటలో చాలా మంది వెళ్తుంటారు, ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా నెగిటివిటీతో బయటకు వచ్చిన వాళ్ళని చూసాం. కానీ మీరు చాలా పాజిటివ్, అంటే ఫస్ట్ 2 ఎలిమినేషన్లో కూడా బయట ఆడియన్స్ చేసింది కాదు కంటెస్టెంట్లు చేసింది అన్నాడు, ఒక పాజిటివ్ వేతో బయటకు వచ్చారు. ఎలాగ అనిపిస్తుంది అని? అంటే సగం బుర్రతో వెళ్ళాను కాబట్టి సగం బ్రెయిన్ ఇంట్లో పెట్టేళ్ళా, ఎందుకన్నా మంచిది అక్కడ సగం బుర్ర పోవచ్చేమోనని, హాఫ్ బ్రెయిన్. అందుకే నాకు ఇప్పటికీ నాకు ఎవరి పేర్లు గుర్తుంట్లా. మీ పేరు ఇందాక చెప్పారు, నా మర్చిపోయాను. చూసారా? చెప్పండి మీ పేరు. శేఖర్. చూసారా? 3వ సారి చెప్పించుకుంటున్నా కూడా ఎలగట్లేదు. శేఖర్ గారు ఫ్రమ్ సమయం. గుర్తుపెట్టుకో సగం బ్రెయిన్. ఓకే, సగం అక్కడ మర్చిపోయి వచ్చా బిగ్ బాస్ హౌస్లో. నిజంగా అక్కడికి వెళ్ళాక అన్నీ కొంచెం గమ్మత్తుగా ఉంది. అంటే ఎప్పుడు పాట వస్తుందో, ఎప్పుడు లెగవాలో ఉలిక్కిపడి నిద్రలోంచి అర్థం కావట్లేదు. అంటే పడుకుంటూ ఉంటాం, సడన్ గా పాట వస్తుంది, ఓకే ఓకే ఏంటి ఎవరు కనపట్లేదా, ఓకే లేచి నిద్రలో లేచి డాన్స్ వేయడం. సో మీ క్వశ్చన్కి కరెక్ట్గా ఇప్పుడు ఆన్సర్ చేస్తా శేఖర్ గారు. పాజిటివ్ మెసేజ్ అయితే బయటకు వచ్చాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఎంతకాలం ఉన్నామని కాదు, మనకు ఒక చిన్న మార్క్ అంటూ వదిలి కేమ్ అవుట్ విత్ గుడ్ నేమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యాక్చువల్గా బిగ్ బాస్ అని అంటే రియాలిటీ ఏందో బయటికి తీయటానికే అది రియాలిటీ షో అని చెప్పేసి అంటుంటారు. కానీ అక్కడ మనకి చూస్తుంటే అక్కడ రియాలిటీని దాచేసి ఒక మాస్క్తో ఆడి హౌస్లో ఉన్న వాళ్ళేమో ఉంటున్నారు, నిజంగా రియాలిటీ బయట పెట్టిన వాళ్ళేమో మీలా బయటకు వచ్చేస్తున్నారు. ఆ పాజిటివిటీతో బయటకు వచ్చారు. మీకు అక్కడ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తా అంటే మీరు ఎలా సిద్ధపడి వెళ్ళారు, బయటకు వచ్చిన తర్వాత మీ కంపారిజన్ ఎలా కనిపించింది? సిద్ధపడి వెళ్ళలేదు శేఖర్ గారు, అదే ప్రాబ్లం అయింది. నేను యాక్చువల్లీ అంత నేను ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. సీజన్స్ చూసి ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి, నామినేషన్స్ ఇలా డిఫెండ్ చేసుకోవాలి ఏం తెలీదు. నాకేం చెప్తే అది హ్యాపీగా ఓకే నామినేట్ చేశారా, ఓకే థ్యాంక్ యూ, హాఫ్ డిఫెండ్ చేసుకోవాలని నాకు తెలీదు. నాకు మీకు అలా అనిపించిందా, ఓకే కుక్కర్ ప్రాబ్లం వల్ల అలా అయిందా, ఓకే అది కుక్కర్ తెలీలా. బేబక్క అని అంటే మనకు సోషల్ మీడియాలో కానీ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే ఒక గయ్యాలి నోరేసుకుని పడిపోతున్నట్టు ఫైర్ బ్రాండ్ ఒక ఫ్రేమ్ చేసి చూపించారు. కానీ మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత మాకు ఒక కొత్త బేబక్క కనిపించింది. అంటే బయట మాకు అక్కడ వరకు కనిపించిన దానికి అక్కడికి చాలా తేడా కనిపించింది. సో తెలుసా, సరే మీ క్వశ్చన్ ఫినిష్ చేయండి చెప్తా. ఎదుటివారు మీ మీద నోరేసుకుని పడిపోతున్నా కూడా
మీరు చాలా సహనంతో చెప్పారు. ఎందుకనంటే మేము అనుకున్న బేబక్క వేరు. ఎందుకనంటే మీరు ఫస్ట్ లాంచింగ్ ఎపిసోడ్ లో కూడా మీ ఎంట్రీ కూడా వామ్మో ఈ మామూలుగా ఉండేటట్టు లేదు కదా అన్నట్టుగా అనిపించింది. కానీ అక్కడ వాళ్ళు అంటే రివర్స్ లో జరుగుతుంది. అక్కడ ఫస్ట్ 3-4 days లో కూడా వాళ్ళు నోరేసుకుని పడిపోయినా కూడా నామినేషన్ లో కూడా చాలా సహనంగా సమాధానం చెప్పారు. అంటే మీది కాని వ్యక్తిత్వంతో మీరు ఎందుకు పాపులర్ అవ్వాలని అనుకున్నారు? పాపులర్ కాదు, ఇలా ఉండకూడదేమో, నేనుగా ఉంటే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వలేనేమో, ఇట్లా సహనంగా ఉండి పేషెన్స్గా ఉండాలేమో అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఫైర్ బ్రాండ్ అంటారు కదా, ఫైర్ బ్రాండ్ ఎందుకు అక్కడ మెతగ్గా అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది అంటే వానలు పడినాయి, విపరీతంగా వర్షాలు పడి ఈ నిప్పు మీద నీళ్లు పోసారు. అందుకే నేను ఇట్లా చల్లారిపోయా, ఆరిపోయిన చిచ్చుబుడ్డయ్యా. అంటే నమ్మరా శేఖర్ గారు? అంటే మీ ఇంటర్వ్యూస్లో కానీ వీటిల్లో చూస్తే ఇన్ని వేల కోట్ల ఆస్తులు, అన్ని వేల కోట్ల ఆస్తులు వాళ్ళ అంటే ఒక థంబ్నెయిల్స్ కోసం వాళ్ళ వ్యూస్ కోసం పెట్టినప్పుడు అంతవరకు ఓకే. కానీ దానివల్ల మీకు బ్యాడ్ అవుతుంది కదా, ఇలా నెగిటివ్ వేలో వెళ్తున్నారు కదా అని దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలని, ఎందుకు లేని అబద్ధాన్ని ఎందుకు చెప్తున్నారు? నేనేదో కామెడీగా చెప్పా. అప్పుడు నేను ఏ కంటెక్స్ట్లో చెప్పానంటే, వినేవాళ్ళు ఎంతమంది ఎర్రి పప్పలు అవుతున్నారు అంటే ఎర్రి గొర్రెలు. ఎందుకంటే ఇంతకుముందు 3 నెలల క్రితం ఒక ఆవిడ ఇలాగే 10-12 వేల కోట్లు అంటే జనాలు నమ్మేశారు. నేను ట్రోలింగ్ వీడియో చేస్తే అక్క నీ కుళ్ళు, నన్ను దాని మీద కూడా మీరు కౌంటర్ వీడియో ఏదో చేసినట్టు చేశాను వాళ్ళ మీద, నీ కుళ్ళక్క వాళ్ళకి అన్ని వేల కోట్లు ఉన్నాయని. అసలు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఏది పొంతం లేదు. 30 కోట్లు వాచ్, 70-80 కోట్లు బ్రేస్లెట్లు. అప్పుడెవరు ప్రశ్నించలా, అందరూ కామ్గా ఊరుకున్నారు. నేను ట్రోలింగ్ వీడియో చేస్తే కూడా నీ కుళ్ళు, కొంతమంది అయితే ఓకే దే యాక్సెప్టెడ్. కానీ ఎర్రినా గొర్రెలు ఇంకా ఉన్నారని ప్రూవ్ చేస్తానికే నేను కూడా 80 కోట్లు ఒక ఛానల్లో కావాలని. ఇప్పుడు నిజం అనుకోండి, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి చెప్పాల్సి కావాలని నేను చెప్తున్నానంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎవరినో ట్రోల్ చేస్తున్నా, వాళ్ళ పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని ట్రోల్ చేయడం కోసం జనాలు ఇలా నమ్ముతున్నారు. అదే ట్రోల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు గొర్రెలు, ఎవరైతే నన్ను ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు గొర్రెలు. ఎందుకంటే వాళ్ళు నేను చెప్పేది నమ్ముతున్నారు. ఇప్పుడు అది చెప్పేది కూడా నిజం అనుకోండి, ఒక విధంగా చెప్తాం, దాన్ని నేను నమ్మలేని విధంగా కావాలని చెప్తున్నా. ఇది శనిగ్రహం మీద నుంచి మేము మెటల్ తీసుకొచ్చాము, రాకెట్, అదే నమ్మేటట్టు ఉందా? అక్కడే మీరు తెలుసుకోవాలి. నేను కామెడీకి చెప్తున్నాను. మా ఫ్యామిలీ అందరూ రాకెట్లో పిక్నిక్ వెళ్తాం, పైకి వెళ్తాం, మార్స్కి వెళ్తాం, జూపిటర్. ఎలా నమ్ముతున్నారు మీరు? అక్కడ కామెడీ అని అర్థం చేసుకోవట్లేదా? అది సాధ్యమయ్యే పనిలా? నిజంగా మనం ఇప్పుడు అంబానీలు వాళ్ళకి వేల లక్షల కోట్ల ఉంది, వాళ్ళు పెట్టుకున్నారని ఒక అర్థం ఉంటుంది. నేను ఒకవేళ నిజంగా కొంతమంది దగ్గర ఎక్స్పెన్సివ్ వాచెస్ ఉన్నాయి, వాళ్ళకి ప్యాషన్, వాళ్ళు అలా చెప్పుకోరు. మార్స్, జూపిటర్ నేను చెప్పేది కావాలని కామెడీ కోసం అన్న కామన్ సెన్స్ లేదా జనాలకి? బ్యాగ్ కూడా అలాగే చెప్పా, ఇది బ్యాగ్ మామూలు బ్యాగే, దాని మీద ఉన్న బిళ్ళ వేరే గ్రహం నుంచి తెచ్చాం. అసలు అది కామెడీ అని, సెటైరికల్ వే అని జనాలు ఎందుకు అర్థం చేసుకోరు? మైన్ ఇస్ ఎ సెటైరికల్ కామెడీ. అలా అనుకున్న దాన్ని నా ఇల్లు చూపించను. అన్ని వందల లక్షల వేల కోట్లు ఉంటే మా ఇల్లు ఎందుకు చూపిస్తా? రెంటెడ్ హౌస్, రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉంటున్నా. అండ్ నిన్న మొన్న కూడా కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు అడిగితే చిరాకు వచ్చింది. అంటే ఇది నిజంగా చెప్పాలంటే $300 వాచ్, ఇది జస్ట్ $300 వాచ్. నేను కామెడీ కోసం, ఫన్ కోసం చెప్పినా ఇంక అయిపోయింది. ఎంజాయ్ చేసిండ్రు కదా. వేరే గ్రహం నుంచి సేల్లో కొనుక్కున్నా, 300 వచ్చింది. అంటే బేబక్కగా మాకు తెలిసింది మీ సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ, సింగర్ మధుగా అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏందండి అసలు? అంటే తెలియని వాళ్ళ కోసం, అంటే ఒక ఫన్ వే. అంటే నేను ఎక్కువ సినిమాలు నాకు అవకాశం రాలేదు, కొంచెం తక్కువే వచ్చినాయి. ఇండస్ట్రీలో చెప్పాలంటే నాకు అప్పుడు తెలియదు, నాకు కాంటాక్ట్స్ లేరు. సో నాకు కొద్దిగా అవకాశాలు అయితే ఐ డెంట్ గెట్ మెనీ. సో నాకు నేనే అవకాశం ఇచ్చుకుని నాకు నేనే 50 లక్షలు ఖర్చు పెట్టి, అప్పట్లో 2011లో 50 లక్షలు. ఇక్కడ ఏ స్థలం కొన్నా ఇవాళ ఎన్ని కోట్లు? అది విచిత్రం ఏంటంటే మీరు బయట ఉన్నప్పుడు కూడా ఓన్లీ మీ సోషల్ మీడియా మీ గురించి మీ ఇంటర్వ్యూలో ఇదే తప్ప మీరు ఇలా యాక్ట్ చేస్తున్నారు నటానికి కూడా ఆ ఫోటోలు కూడా మిమ్మల్ని చూస్తే ఈ బేబక్క అన్నట్టుగానే కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. అసలు అంటే ఏ సినిమాల్లో ట్రై చేశారు, అక్కడ మీరు ఎలా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళారు? సినిమాలు నేను ట్రై చేసిన లేదు, నాకు వచ్చినాయి, చేశాను ఒక 20 మూవీస్ దాకా. కానీ నేను పాప్ ఆల్బమ్ చేసిన ఫొటోస్ ఇప్పుడు మొత్తం వైరల్ అవుతుంది, ఈవిని గుర్తుపట్టండి అని. సో ఇట్ ఫీల్స్ గుడ్. 2011 అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం.
ఒక 13-14 సంవత్సరాల క్రితం ఉన్న నేను ఎలా ఉన్నాను రా బాబు, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాను. ఇట్ సర్ప్రైజెస్ మీ, బట్ ఇట్ వాస్ గుడ్ దట్ పీపుల్ ఆర్, నాకు ఈ హైప్ కూడా బాగుందండి. 1 వీక్కి అసలు మామూలుగా లేదు, ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపడుతున్నారు. అంటే ఇంతకుముందు పిక్చర్స్ తీసుకునేవాళ్ళు, కానీ ఇది ఇంకా చాలా క్రేజ్గా ఉంది. బాగుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. అందరి ఎంట్రీలు నార్మల్గానే చాలా, ఒక్కొక్కరి సీరియస్గా, ఒక్కొక్కరి కాన్సెప్ట్లోని ఇలా జరిగింది. మీదైతే చాలా ఫన్గా, చాలా ఫన్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ మీ ఎంట్రీ కూడా అమ్మ మెరుపుతీగా ఒకసారి వచ్చిపో అన్నట్టుగా నాగార్జున 3 సార్లు పిలిచారు మిమ్మల్ని. అంటే దేవకారా 3 సార్లు పిలిచారు, మీరు సిగ్గుపడుతూ రావటము ఇదంతా, బేబ్ అని చెప్పేసి ఇదంతా అని. అంటే అది వాళ్ళ స్క్రిప్ట్ అయినా అందులో కొంత మీద ఏమన్నా ఉన్నది అక్కడ? కొంత అవుట్లైన్ ఉంది, నా ఓన్ డైలాగ్స్ కొన్ని. పెళ్ళి అయ్యిందా, అయిపోయింది సార్, అయిపోయిందా, వెంటనే సార్. అవును, యాక్చువల్గా అది చాలా మంది ఒకవేళ అదే అయిపోయింది అనే ఇష్యూని అక్కడ చెయ్యాలని అనుకుంటే అలా చేసిన వాళ్ళు హౌస్లో ఇప్పుడు ఉన్నారు. మీరు దాన్ని కూడా అంత అంటే ఎలా అయ్యింది, ఎలా పోయింది అన్న విషయం చెప్పాలని అనిపించలే. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. ఇప్పుడు వాచ్ని ఎలా అయితే ట్రోలింగ్, నాకు నేనే ట్రోలింగ్ చేసుకున్నా. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇలా చెప్పడం వల్ల నన్నే కొంచెం ట్రోల్ చేస్తున్నారు. అంటే ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. నాకు ఐ డోంట్ కేర్, ఎవరేమనుకుంటే నాకేంటి. అక్కడ నన్ను ఇష్టపడే వాళ్ళు 1000 మంది ఉన్నప్పుడు ఇష్టపడిన వాళ్ళు 100 మంది ఉంటారు. చాలామందికి అర్థమైంది సెటారికల్ కామెడీ అంటే. ఒక్కొక్క ఆ ఛానల్లోనే చెప్తున్నా, వాచ్ ఒక్క నిమిషం, ఆ ఛానల్ ఎంత చెప్పానమ్మా, ఆ ఛానల్ 75, ఓకే అయితే మీకైతే 150. అక్కడ నేను సెటైర్ చేస్తున్నాను, మీకు అర్థం అవుతుంది. ఏ ఛానల్కి వెళ్తుంటే అక్కడ ఒక రేట్ మారిపోతుంది. మరి అది ఫన్గా చేస్తున్నాను, మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఇట్స్ ఎ కంటెంట్. ఐ యామ్ గివింగ్ సమ్ హ్యూమర్, రైట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా బిగ్ బాస్ జర్నీ కన్నా నా వాచ్, నా బ్యాగ్ ఎక్కువ మాట్లాడుకున్నారు. అదే కదా, ఇన్ని థంబ్నైల్స్ అయ్యే ఉన్నాయి, వాటి గురించే మాట్లాడుకున్నారు. ఫస్ట్ వీక్ లో ఎంటర్టైనర్ లేరు కాబట్టి హౌస్ ఆఫ్ ద ఎంటర్టైనర్ అని అంటే బేబక్క, శేఖర్ భాష కామెడీ బాగా పండింది. మీరు ఆ ఎక్సర్సైజ్ చేయడం అనే కుంఫు కరాటీలో కానీ, తర్వాత ఆమె వ్యూ అంటే సీజన్ అలా అప్పుడే స్టార్ట్ అవుతుంది. వేరే భాష, శేఖర్ భాష. కొన్ని మా ఇద్దరు జోక్స్ ఫస్ట్ వీక్ ఎంత పేలిని అంటే, నేను వచ్చేసాక భాష జోకులు కూడా సరిగ్గా చూపించలేదు. అండ్ తనతోటి నేను చేసిన కరాటే 1 2 3 అవన్నీ కూడా బాగా అదే ఆ ఫన్ లేదు, ఎంటర్టైనర్ లేడు, కమెడియన్ లేడు అనే ఆ లోటుని మీ ఇద్దరు తీర్చారు. కానీ ఫస్ట్ వారంలోనేమో మీరు వచ్చేసారు, సెకండ్ వారంలోనేమో అతను వచ్చేసారు. అంటే ఇదంతా అంటే మీ ఇద్దరిని మళ్ళీ జోడీగా పంపించారు. లోపల జోడీగా పంపడము, మళ్ళీ ఒకరి తర్వాత ఒకరిని పంపేయడం, ఇదంతా స్క్రిప్టెడ్ లో భాగం అని అనుకోవచ్చా, లేదంటే ఓటింగ్ నమ్మొచ్చా? కొంచెం మొన్న నేను ఎప్పుడు స్క్రిప్టెడ్ అనుకోను, కానీ కరెక్ట్ గా శేఖర్ భాష గారి బాబు పుట్టిన టైంకి కరెక్ట్ గా అంటే ఆ పర్టికులర్ ఎమోషన్ని క్యాప్చర్ చేసి న్యూస్ చెప్పి, అంటే ఇట్లా మళ్ళీ తనని ఎలిమినేట్ చేయడం అనేది నాకు కొంచెం ఎక్కడో అంటే ఏదైనా ఒక ఫార్మాట్ ఉందేమో, స్క్రిప్టెడ్ అనుకోను, ఒక ఫార్మాట్ ఉందేమో మేబీ. ఇట్లా తనకి బాగా పుట్టిన టైంకి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఏమన్నా రీఎంట్రీ కోసం అట్లా ఏమన్నా ఒక ఇది నెగిటివ్గా చెప్పట్లా, ఏదన్నా ఒక ఫార్మాట్ లాగా ఉంటుంది కండి. డెఫినెట్లీ అంత పెద్ద షో రన్ చేస్తున్నప్పుడు దేర్ విల్ బీ ఒక అవుట్లైన్. ఇప్పుడు ఫస్ట్ వీక్ ఒకరిని పంపించాలి, నేను లవ్ ట్రాక్లు నడిపించట్లేదు, మనం కామెడీ ఇస్తున్నాం, క్లీన్ కంటెంట్, అక్కడ ఏం కాంట్రవర్సీలు లేవు, ఆపుకుంటున్నాను, ఎమోషన్స్ ఆపుకుంటున్నాను. అక్కడ పేషెన్స్ టెస్ట్ కాదు కదా. నేనేంటంటే నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను, ఎక్కడ నెగ్గాలో కూడా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో. అసలు ఆట 2 రోజుల ముందు స్టార్ట్ అయినట్టు అనిపించింది మీ ఫైర్ గానీ అది. నేను వచ్చే ముందు చూపించిన ఫైర్ కే లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ అక్క యూ నీడ్ టు బీ ఇన్ బిగ్ బాస్, అసలు నీకు రీఎంట్రీ ఉండాలని చాలా మంది అడిగారు. మీరు రావడమే కాదు, ఇప్పుడు నబీల్ ఉన్నారు, నబీలు అసలు కనిపించలేదు. ఎప్పుడైతే మీరు నామినేషన్లో పెట్టిన తర్వాత నీలో ఫైర్ ఉన్నది అని అన్న తర్వాత అతను అంటే మీరు అన్నారనో లేకుంటే అతను చూపించలేదో ఏందో తెలియదు, కానీ ఈ 2-3 రోజు ఈ వారంలో అసలు నబీలు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. మరి నేను మొన్న కూడా చెప్పా, ఇదంతా అవ్వకముందు నేను చెప్పాను, హీ మైట్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. తను నిజాయితీగా ఆడుతున్నాడు. ఈ ఫిల్టర్లు కెమెరా కోసం నటించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇలా సీరియల్స్లో అలవాటు అయిపోయింది కదా, చుట్టూతో కెమెరాలు ఉంటాయి. సడన్గా చిన్న దానికి కూడా నిఖిల్ నేను తను చికెన్ చేస్తున్నాడు, నేను వెజ్ చేస్తున్నా, ఏదో తీసుకుంటానికి
తను పెట్టిన ప్లేట్లో గెరిట పెట్టాడు, చికెన్ వండుతున్న గెరిట, పక్కన ప్లేస్ ఉంది, పక్కన నేను నా వెజ్ గెరిట పెట్టా. అక్క ఏంటి ఎలా చేస్తున్నారు, అది నాన్ వెజ్ గెరిట వెజ్ గెరిట మీరు ఎలా మిక్స్ చేస్తారు అసలు, పెద్ద దాన్ని కెమెరాకి కంటెంట్ కోసం అన్నట్టుగా నన్ను ఇచ్చేస్తే నేను ఇప్పుడే పెట్టాను అదేం టచ్ కూడా అవ్వలేదు అన్న. అలా మీరు చేయకూడదు కదా, అక్కడ ఏదో పెద్ద మైలు పడిపోయినట్టు, అంటే అంత డ్రామాను క్రియేట్ చేసి కెమెరా ఎలా మూవ్ అవుతున్నప్పటికీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి అక్కడ. చాలా ఎవరు రాశారు కూడా, నువ్వు అంత బేవక్క పాపం చేస్తుంది, అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నిఖిల్. నన్ను బాగా ప్రెషర్ పెట్టేశారండి ప్రతి చిన్నదానికి కూడా. ఇదంతా తర్వాత అర్థమైంది నేను బయటకు వచ్చాక, ఆహా కెమెరాకి కంటెంట్ కోసం రెచ్చగొట్టడం, ఏదో అండం. అంటే నేను హెల్ప్ చేస్తున్నా ప్రేరణకి, వెజ్ కర్రీ కుక్ చేస్తావా అంటే సరదా కుక్ చేస్తానంది. కుక్ చేస్తే నేను తనకు హెల్ప్ చేశా. మమ్మల్ని కుక్ చేసుకోమని ఎవరు అడగలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, కిచెన్ డిపార్ట్మెంట్ ఏమైంది, నేను కిచెన్ డిపార్ట్మెంట్గా నీ పక్కనే ఉన్నాగా అంటే నన్ను పట్టించుకోవట్లా, ఎవరు రాలేదు, మాకు మేమే కూర వండుకున్నాం, ఇలా ఒక ఇష్యూలా క్రియేట్ చేస్తుంది. నేను అలా చూసి నేను కిచెన్ డిపార్ట్మెంటే కదా, నేనే పక్కన ఉండని నీకు ఇచ్చా కదా అంటే ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి అక్కడ. ఆ ఫైర్ రాలేదు, నేను రానివ్వలేదు ఆ గొడవ, లేదా అది కూడా గొడవ లేపేవాళ్ళు. ఫస్ట్ సీజన్ నుంచి కూడా ఎవరైతే కిచెన్ డిపార్ట్మెంట్కి వెళ్తారో, సింగర్ కల్పన దగ్గర నుంచి, హేమ దగ్గర నుంచి, ఆ తర్వాత కళ్యాణ్, వీళ్ళంతా కూడా సేమ్ ఇలాగే వెళ్ళి వచ్చేసిన అంటే కిచెన్ లో ఉన్న తర్వాత బయటకు వచ్చేసిన వాళ్ళు. వీళ్ళంతా 1 week 2 weeks 2 weeks ఉన్నారు. అంటే నేను అనేది అంటే కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత బయటకి ఈ మన షకీల మేడం కూడా కిచెన్ లో ఉన్నారు, కిచెన్ లో నుంచే బయటకు వచ్చేసారు. ఆవిడ కిచెన్ లో ఉన్నారా పాపం? కిచెన్ లోకి వెళ్ళారు, సాంబార్ పెట్టారు, అక్కడ సాంబార్ అంతా బాగుంది అని చెప్పి, అంటే గొడవలు ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత ఆవిడతో గొడవలు ఏం పెట్టుకోలేదు, ఎక్కడికక్కడికి ఇచ్చి పడేసింది. కానీ నామినేషన్స్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా బయటకు పంపేస్తున్నారు. అంటే అవి ఏమీ ఫాలో కాలేదా మీరు? అంటే కిచెన్కి వెళ్ళటం వల్ల, అంటే యాక్చువల్గా ఫస్ట్ వీక్లో నిజంగానే వాళ్ళు గొడవలు పడాలి, గొడవలు పెట్టుకోవాలి, అది చేయాలి, అక్కడ కంటెంట్ ఎప్పుడు ఈ ఉప్పు పప్పు బంగాళదుంప వీటి మీద నడుస్తుంటుంది. అది చూడలేదా ఎందుకు అలా కిచెన్ లోకి? చూడలేదు, తెలియదు నాకు. ఎట్లా చీటికి మాటికి అంటే గొడవ, అంటే గొడవ అంటే గొడవ అట్లుంది అక్కడ. ఏమో నాకు నచ్చలేదు అలా. మీరు ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జున సార్ ఒక మాట అన్నారు, నేను ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు సార్ అని చెప్పేసి అన్నప్పుడు, జనం నిర్ణయం మన చేతుల్లో ఏముండదు అని చెప్పేసి అని అన్నారు. కానీ శేఖర్ భాష ఎలిమినేట్ అయిన తర్వాత మొత్తం నామినేషన్లో 8 మంది ఉండుంటే 6 వరకు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు కంటెస్టెంట్లు ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసి అని, ఆ కంటెస్టెంట్లు ఎవరైతే దండలు వేశారో అక్కడ ముందు రోజు వరకు ఎవరినైతే ఆడట్లేదు ఇతను వేస్ట్ అని అన్నారో అతన్ని టాప్లో పెట్టారు, శేఖర్ భాషకి నెగిటివ్గా పంపించారు. ఆ ప్రాసెస్ మీకు ఎలాగ అనిపించిందండి? అది నాకా అంటే ఇట్ వర్క్డ్ ఫర్ భాషకి ఏంటంటే తన బాబుని చూడాలని ఉంది నాకు. అంటే నేను మాట్లాడాను తనతో, ఇట్లా నేనే వాళ్ళకి చెప్పాను నన్ను ఆదిత్య ఓంకి ఉండాలని ఉంది, నేను మా బాబుని చూస్తాను, నేనే చెప్పాను కాబట్టి వాళ్ళు ఓటేశారు నాకు, అంటే సో దట్ నాకు వెళ్ళిపోతానని. కానీ బయటకు వచ్చినాక నేను చూస్తే నా కంటెంటే లేదు, నేను చెప్పిన జోకులు లేవు. ఫస్ట్ వీక్ అయితే కనిపించినాయి, అండ్ 2వ వీక్ నాకు బాగా ఇబ్బంది కూడా అయింది. నా ప్రోటీన్ పౌడర్ లాగేసుకున్నారు వాళ్ళంటే, కనీసం ఎగ్స్ తింటారు వాళ్ళు, మనోడు అది కూడా తింట పాపం, ఫుడ్ అంతా లాగేసుకుని బాగా ఇబ్బంది పెట్టారు. అంటే తనకు పాపం అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కొంచెం మనుషులకి లేకపోతే కష్టం అండి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే. కానీ తను ఇచ్చాడంట కంటెంట్, నేను ఇచ్చాను కంటెంట్ కనపట్లేదు, నా కంటెంట్ ఏది అంటున్నాడు. నాకు నేను చెప్పాను, ఓకే పంపించారు ఫైన్, అది అక్కడ వరకు వదిలేస్తే నా కంటెంట్ అన్న వేయాలి కదా, నా కంటెంట్ రాలేదు ఏంటని తను ఫీల్ అవుతున్నాడు. సో నాకు అర్థం కాలేదు ఏంటో మరి ఇదంతా. సీరియల్స్లో మాదిరి ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరినైతే మనకి ఈ సీజన్ 8లో కనిపించారో అందులో ఎక్కువ కన్నడ కంటెస్టెంట్లు డామినేషన్, అంటే ఎంపికలో డామినేషన్ కనిపించింది. ఈవెన్ మనం షో చూస్తుంటే కూడా ఆ ఫుటేజ్, ఆ కంటెంట్ ఇవ్వడంలో కూడా మన జనానికి అంటే అక్కడ ఆట అయిందనంటే ఆడటమే కాదు, చూపించి వేలు కూడా 2 ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. అక్కడ కూడా వాళ్ళ డామినేషన్ కనబడుతుంది. అంటే మీ చూసే దాంట్లో మీకు హౌస్ లో ఉన్నప్పుడు అక్కడ డామినేషన్ అక్కడ ఉందండి, కన్నడ అని కాదు, సీరియల్ బ్యాచ్. వీళ్ళకి ఏంటంటే అంటే ప్రతిరోజు కెమెరా ముందు నటించడం అలవాటు అయిపోద్ది కదా,
మనకేమో అట్ట కాదు, మనకేమో అలవాటు అవ్వదు వాళ్ళు. అయితే ఇంకోటి ఏంటంటే మన సీరియల్స్లో కూడా కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తున్నాం కదా, ఇస్తున్నప్పుడు వాళ్ళనే ఫేస్లు మనకు అలవాటు అయిపోయింది. వాళ్ళు తెలుగు కాదా అనవసరం, మనకు అలవాటు అయిపోయినప్పుడు జనాల్లో బిగ్ బాస్ అనే షో ముందుకెళ్ళాలంటే ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఎవరైతే ఫెమిలియరో సీరియల్స్లో బాగా కనిపిస్తారో, సీరియల్స్లో కొంత క్రేజ్ ఉంటుందో టీవీలో, వాళ్ళని డెఫినెట్లీ పెట్టాలి. అది కన్నడ అని కాదు, తమిళైనా మనకు తెలుగు అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అర్థం కాకపోతే పెట్టలేము, తెలుగు అర్థం అవుతుంది, వాళ్ళు సగం మాట్లాడుతున్నారు, ఇక మనం ఏం చేయలేము. మీరు ఇప్పుడు చూస్తే మీకు సినిమా వాళ్ళతో కొంచెం పరిచయాలు మంచిగానే ఉన్నాయి, కానీ ఒక నటిగా మీకు సరిగా మీరు యాక్ట్ చేయగలరు, పాడగలరు, ఆడగలరు, అన్నీ చేయగలరు, మీకు సరైన గుర్తింపు ఎందుకు రాలేదు అని అంటే ఇప్పుడు అవకాశాలు రాలేదని అనుకోవచ్చా? అంటే నేను అంత కెరియర్ మీద ఫోకస్ పెట్టలేదులేండి. నేను ఎంతసేపు వద్దస్తమానం తినడం, మంచిగా చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడం, కొంచెం సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు నవ్ ఐ స్టార్టెడ్ టు టేక్ మై కెరియర్ సీరియస్లీ. కొంచెం నెట్వర్క్ చేయడం, కొంచెం టచ్లో ఉండడం, కొంచెం అడగడం, లేదు నా వైపేనే ప్రాబ్లం, నా వైపే. అంటే నాకు అందుకే మంచి అవకాశాలు రాలేదు. అంటే ఈ క్యారెక్టరే చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ అలా ఏం లేదు. అసలు క్యారెక్టర్ నా వరకు రావాలంటే ఫస్ట్ నేను టచ్లో ఉండాలి కదా, నేను ఫిట్గా ఉండాలి కదా. నేను ఇష్టం వచ్చినట్టుగా ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, స్వీట్లు, బర్గర్లు, కూల్ డ్రింకులు తాగి అంత మహా భారీ కాయంలాగా అయితే ఇప్పుడంటే కొంచెం బిగ్ బాస్ నుంచి వచ్చాక కొంచెం తగ్గా. అంటే భారీ కాయంగా ఉన్నప్పటికి కూడా ఆ క్యారెక్టర్ కి ఈమె పర్సనాలిటీ కరెక్ట్ అనుకుని పెట్టాలి అనుకుంటే మనకు ఆల్రెడీ ఒక ఫేస్ పాపులారిటీ ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఎలా అయినా పెట్టేస్తారు. స్టార్టింగ్ ఒక భారీ కాయంగా ఉన్న పర్సన్ తీసుకొచ్చే అవకాశం ఎవరు గమనించండి. జనరల్లీ ఇప్పుడు ఆల్రెడీ ఫెమిలియర్ ఫేస్ అనుకో వాళ్ళు లావైనా పెట్టుకుంటారు, కానీ జనరల్లీ ఇండస్ట్రీ అని ఎక్కడైనా ఫిట్గా స్క్రీన్కి బాగుండాలి, ఫీచర్స్ బాగా ఎలివేట్ అవ్వాలి. నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వీడియోస్, ఇల్లు వచ్చినాక ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఐఎమ్ లుకింగ్ బెటర్ నౌ దాన్ ఐ వాజ్ బిఫోర్. స్క్రీన్ మీద కూడా బిగ్ బాస్ లో స్క్రీన్ మీద చూసినప్పుడు ఇప్పటికి కూడా తేడా కనబడుతుంది. అంతే. ఇప్పుడు చాలా మంది కూడా ఇండస్ట్రీలోకి రావాలని అంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అసలు మీరు ఒక ఇండస్ట్రీలోనే ఉన్నారు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయండి ఇప్పుడు ఇండస్ట్రీలో? లేదండి, అది మన చేతుల్లోనే ఉంది. ఐ డోంట్ థింక్ సో. అంత ఏం లేదు. అంటే అది ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ జానీ తెలుసు అందుకే నా ఇష్యూ మీదే అది నేను క్లియర్లీ నాకు ఆ ఇష్యూ తెలియదు కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, ఎందుకంటే అది తప్పు. అంటే మనకు అక్కడ నిజాలు తెలియదు, న్యాయస్థానం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లెట్ దెమ్ డూ దేర్ జాబ్. వాళ్ళు తీసుకుని మొత్తం అది ప్రాసెస్ చేసి కోర్టుకి వెళ్ళినాక సాక్ష్యాలు, వాదనలు, ప్రతివాదనలు, ప్రూఫ్స్, బోల్డ్ అంత కథా స్టోరీ ఉంది. మనం ముందే దాన్ని ఒక ఎజంప్షన్, ముందే ఎలా అయి ఉండొచ్చు అలా అయి ఉండొచ్చు అస్సలు నేను ఆలోచించను. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇన్ జనరల్ కాస్టింగ్ కౌచ్ కానీ ఇలాంటివి కానీ అన్ని ఇండస్ట్రీల్లో ఉంటాయి. కాకపోతే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది మన వరకు రాకుండా చూసుకోవచ్చు. ఉంటుంది డెఫినెట్లీ, ఏ ఇండస్ట్రీలో ఉంటుంది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాం మన బట్టే ఉంటుంది. మనము నాకు ఆపర్చునిటీ కావాలని ఫోన్లు చేసేసి మా ఇంటికి రండి పార్టీకి వస్తానని ఆడళ్ళు ఆల్సో సమ్ టైమ్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఆ డెస్పరేట్ థింగ్ మనలో ఉందనుకో అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు. అమ్మాయిలే కదా, అబ్బాయిల్ని కూడా డబ్బులు వాడుకుంటున్నారు కొంతమంది. అమ్మాయిల దగ్గర కూడా డబ్బులు వాడుకుంటున్నారు, ఇంకా ఏది కుదిరితే అది. సో మనం ఆ వీక్ మైండెడ్గా ఉండి నాకు కావాలి, ఎలా అయినా ఆపర్చునిటీ కావాలి, అది మానుకొని కొంచెం అర్థం చేసుకుని, నేను తప్పు పట్టట్లే ఎవరిని, కొంచెం ఆలోచించుకొని బ్యాలెన్స్డ్గా ఉండి, మీకు ఇష్టం సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం, వెండి తెరలో కనిపించడం నాకు ఇష్టమే, కనిపించాను, కానీ దానికోసం మనం ఆతృత ఉన్నది ఎక్కువ చూపించకుండా మంచిగా వర్కౌట్ చేసుకోండి, యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోండి. యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి, చూడండి సీన్లు కొన్ని చూసి నిజంగా ఒక ట్రూ యాక్టర్గా ఉండాలంటే కొన్ని పేషెన్స్గా కొన్ని నేర్చుకుని అన్నీ చేస్తే ఇట్స్ అ గుడ్ ఇండస్ట్రీ. ఆపర్చునిటీస్ ఆర్ దేర్, ప్లెంటీ ఆఫ్ మూవీస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. తెలుగు సినిమాలు మనం ఎన్ని తెలుగు సినిమాలు చేస్తున్నాం అంటే ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీ మీద బ్లేమ్ చేయడం చాలా ఈజీ. అదే ఇప్పుడు నేరం రుజువయ్యే వరకు కూడా ముద్దాయి నిరపరాధ అని చెప్పేసి ఇప్పుడు నాగబాబు కూడా ట్వీట్ చేశారు ప్రజెంట్ జరిగి. ఇంకోటి ఏంటంటే చెట్లున్న కాయలున్న చెట్టుకే దెబ్బలు. నేను చెట్టున్న కాయ అంట, పండ్లున్న చెట్టుకే దెబ్బలు. ఎందుకంటే బికాజ్ మూవీ ఇండస్ట్రీ అలాగే కదా, క్రేజ్ ఉన్న ఇండస్ట్రీ. బిగ్ బాస్ అలా క్రేజ్ ఉన్న షోను, ఇండస్ట్రీ కూడా అలా అంతే క్రేజ్. అంటారు, అంటానికి రెడీగా ఉంటారు జనాలు.
బెజవాడ అని అంటే రాజకీయాలకి అడ్డ, ఎక్కడి నుంచైనా అక్కడి నుంచే మొత్తం అంతా చక్రం తిప్పుతారని చెప్పి మీరు అదే ప్లేస్ నుంచి వచ్చారు. మీకు అటువైపు ఏదన్నా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నది? వద్దండి, నా తెలివితేటలకి సరిపోదు, వద్దులేండి. మనకి తెలియనివి మనం రాని వాటిలో మనం జోలు పెట్టకూడదు, ఏలు పెట్టకూడదు, జోలికి వెళ్ళకూడదు. మనకు తెలిసింది మనం ఎందులో అయితే గుడ్ ఉన్నామో మనకు తెలుసో అది మనం ఎప్పుడు ఫ్రీగా చేయొద్దు. తెలవని దాంట్లో దూరణం, తెలిసింది ఎప్పుడు ఫ్రీగా చేయకూడదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఆట మీరు బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారంటే అక్కడ మనకి మొత్తం ఆట అంతా ఎలా మారిపోతుందని అంటే మనకు చూపించిన దాన్ని బట్టే మనం ఒక డిసైడ్ చేసేస్తున్నాం, ఇది అయిపోతుంది. కానీ మీరు అక్కడ హౌస్లోకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఒక 5 అంటే ఓటింగ్ ప్రకారం వీళ్ళు విన్నర్ అవుతారా అనేది మనం అది చెప్పలేము. ఎందుకంటే నేను శేఖర్ భాష కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఫైనల్లో ఉండొచ్చేమో అని అనుకున్నాను, ఆయన ఎలిమినేట్ అయ్యారు. అలా కాకుండా ఒక జెన్యూన్ పర్సన్స్ వీళ్ళు టాప్ 5కి వెళ్తారు అని అన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి టాప్ 5లో? ఇప్పుడు అమ్మాయిల్లో వచ్చేసి విష్ణుప్రియ, సీత, అబ్బాయిల్లో వచ్చేసి నిఖిల్, నబీల్. 5th ప్లేస్ ఖాళీగా ఉంచుతున్నా, ఎందుకంటే రీఎంట్రీ ఉందా? ఆగండి, వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి, రీఎంట్రీస్ ఉన్నాయి. వీళ్ళల్లో ఒకళ్ళు ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తారు, నోట్ చేసుకోండి. టాప్ 5 ఖచ్చితంగా వెళ్తాయి, వన్ ఆఫ్ ద రీఎంట్రీ ఆర్ వైల్డ్ కార్డ్స్. సో 4కి వెళ్ళే ఛాన్స్ ఉన్న వాళ్ళని చెప్పాను. అదే ఒకవేళ మీకు రీఎంట్రీ ఇస్తే మళ్ళీ వెళ్తారా? టాప్ 5కే రీఎంట్రీ అయితే టాప్ 5లో ఉంటాం. అదే అంటే ఇప్పుడు వెళ్ళొచ్చారు కదా, అవసరం అయితే చెయ్యో కాలు ఎరగొట్టుకుంటా. గానీ ఇప్పుడు మణికంఠన్ పడేశారు, నిన్న వీడియో చూస్తే గుడ్లు ఎరతంటే ఇట్లా సుప్పని తిప్పి పడేశాడు. నన్ను చెప్పమానండి, మనకున్న భారీకాయానికి వాళ్ళు తెప్పాలనుకుంటే తిరుగుతాడు ఆయన, నన్ను తెప్పలేడు. నిఖిల్ ఈడ్స్ ఇట్లా పడేశాడు కదా, మణికంఠన్ చూసారా? పాపం గుడ్లు పట్టుకున్నాడు, పాపం జాలేసింది మణికంఠన్ చూస్తే. మణికంఠ గురించి యాక్చువల్ గా ఆయన ఆట ముందుకెళ్లే కొద్దిగా మల్టీ షేడ్స్ కనపడుతున్నాయి. అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ డేనే నేను దిగిన వెంటనే చెప్పా, మణికంఠ మీ అందరూ అనుకోని విధంగా ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు. ఈజ్ అ సైకలాజికల్ కిల్లర్, హీ విల్ షో యూ అ థ్రిల్లర్. ఇది మాత్రం కన్ఫర్మ్ రాసుకోండి. ప్రతి వారం అందరికన్నా ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో మోస్ట్ ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్ ఇస్ మణికంఠ, రాసుకోండి మీరు. ఎగ్జాక్ట్గా కానీ he will surprise you every week, he'll surprise you with something or else. ఓకే, నెక్స్ట్ ఇంకొచ్చి ఇప్పుడు తన వీక్ అనుకున్నారు, ఫస్ట్ డే అందరు కలిసి నామినేట్ చేశారు కదా, అదే ఆలోచనతోటే ఆయన టాప్ ఓటింగ్ లో అన్అఫీషియల్ పోల్ చూస్తుంటే టాప్ లోకి వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తుంటే రకరకాల రోజుకు ఒక రకంగా, నిన్న పడిన తర్వాత కానీ మళ్ళీ అతను వెళ్ళి అంటే కెమెరా అంటే మనకి చూసి వ్యూ ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు కెమెరా తిరిగేటప్పటికి కళ్ళకి ఏడుస్తున్నారు అనేటప్పటికి కొంచెం ఎక్కువ ఏడుస్తుంటారు. కానీ అది ఆడియన్స్ ఏమనుకుంటారు అంటే వీళ్ళు కెమెరాలు చూసి ఏడుస్తున్నారు అని అనుకుంటారు. అది కూడా ఆయన గెస్ట్ చేసి ఆయన ఏడుసి అక్కడ నేను కెమెరాలకు లేవు, అందుకే నేను కెమెరాలు లేని చోటకి వెళ్ళి ఏడుస్తున్నాను అని అంటే ఎంత సైకలాజికల్గా మీరు అన్నట్టు గేమ్ అసలు. నెక్స్ట్ మీ ఎలిమినేషన్కి సంబంధించిన దాంట్లో కిచెన్ డిపార్ట్మెంట్లో నిఖిల్ ఏదైతే చెప్పారో ఒక చీఫ్గా అదే మీరు ఫాలో అయ్యారు. కానీ అదే కూరలో కారం వేయటం దగ్గర నుంచి లేదంటే ఫుడ్ ఎక్కువ పెట్టడం కానీ ఈ వేస్ట్ అయ్యిందని అనటం కానీ ఆయన ఏం చెప్తే అది ఫాలో అయ్యారు. నెక్స్ట్ ఇండివిజువల్ గా ఎవరి కాళ్ళు చేసుకోవడానికి వీలు లేదని కళాఖండిగా చెప్పింది కూడా అతని మాట వినే, మీది అక్కడ ఏమీ లేదు. కానీ మీ అక్కడ అతను చెప్పే సందర్భం వచ్చినా కూడా ఎందుకు చెప్పలేదు? అక్కడ అదే అక్కడే తెలిసిపోతుంది కదా, తనని ప్రొటెక్ట్ చేయలేదు. ఇంకా సోనియా కుక్కర్ విషయంలో అంటుంటే కూడా ఆకలితో ఉన్నామంటే ముందు రోజు మీరు గమనిస్తే కంటెంట్ ముందు రోజు కూడా బిస్కెట్లు ఆట మీద ఉన్నారు కదా అని తన్నే సపోర్ట్ చేస్తున్నారు సోనియాని. అప్పుడు కూడా నేను అదే అనుకున్న, వీళ్ళు ఆకలితో ఉంటామంటే బిర్యానీ పంపించాడు బిగ్ బాస్. మేము వెళ్ళిన రోజు నైట్ మాకు బిర్యానీ, నాన్, చికెన్ కర్రీ ఇవన్నీ పంపించారు. అదే బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నారు, బాగా తిన్నారు. మళ్ళీ లంచ్ లేట్ అయిందని నన్ను తిట్లు, ఏమీ లేనట్టుగా. వచ్చే ముందు అందుకని చెప్పొచ్చా, బిగ్ బాస్ మీరు నో రేషన్ అన్నారు, ఫుల్ రేషన్ ఇచ్చారు, వీళ్ళు నన్ను లంచ్ డిన్నర్ మాత్రమే నేను చేస్తానన్నా, బ్రేక్ఫాస్ట్ చేయనన్నా. బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చి చేయమని నన్ను గొడవ చేస్తే అందుకే నేను తిరగబడ్డా. బ్రేక్ఫాస్ట్ నేను చేయను, నువ్వు ఇచ్చావు కమిట్మెంట్ నిఖిల్, నేను ఇవ్వలేదు. నన్ను బ్రేక్ఫాస్ట్ రమ్మంటాడు, చేద్దాం అక్క అంట, నాకు రాదన్న, నేను చేయను, రాక కదా నాకు టైం కావాలంటే నాకు రాదన్నాడు. మరి ఎందుకు ఇచ్చావు కమిట్మెంట్? లంచ్ డిన్నర్ మాత్రం ఇస్తామని చెప్పి ఎవరు బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేసుకోండి అన్నా నేను. గుడ్డో గిడ్డో ఏదో ఒకటి ఫ్రూట్ ఇస్తున్నాడు కదా, ఏదో ఒకటి చేసుకుంటారు, లంచ్ మంచిగా ఇద్దాం అంటే లేదని బ్రేక్ఫాస్ట్
పెద్ద తోపుతురుం లాగా ఇచ్చేసాడు, ఏది అభయ హస్తం. అప్పుడు ఆ రోజు ఏం చేశాడు, చచ్చినట్టు వెజిటబుల్ రైస్ చేశాడు. అలా చేసినా కూడా దాని తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేస్తుంటే దానికి కూడా లేట్ అయిపోయింది నా హడవాడు. నేను అన్న ఇల్లు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఆడటానికి తినటానికి అన్నట్టు ఉంది, వచ్చే ముందు బిగ్ బాస్ చెప్పా, బిగ్ బాస్ వీళ్ళకి నోరేషన్ చేయండి అని. అదే మీరు పంపించిన తర్వాత వాళ్ళు లేట్ అవుతుంది ఇప్పుడు అసలు లేట్ కాదు కదా, సరుకులు కూడా లేకుండా పోయినాయి వాళ్ళకి. వాళ్ళు తలుచుకున్నారంట మధ్యలో బేబక్కదే కొట్టినట్టుంది ఆమెదే. ఆదిత్య అన్నాడంట ఒక షాట్ లో, బేబక్కదే మనకి ఇదైనట్టుంది, మనకి నోరేషన్. బాగా ఫుడ్ కి ఇబ్బంది పడ్డారుగా లాస్ట్ వీక్, భలే నన్ను ఇబ్బంది పెట్టినందుకు. అదే నన్ను బిగ్ బాస్ ఒక విధంగా నేను ఉన్నప్పుడు ఫుల్ రేషన్ ఇచ్చాడు అసలు అడగకుండా. అంటే అదే అనుకున్నాం, మీకు సాడ్ న్యూస్ ఏందని అంటే మీకు రేషన్ ఇయ్యము అని చెప్పేసి అని అన్నారు, కానీ పంపించారు, వండి పెట్టారు అందరికి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రేషన్ లేకుండా పోయిందండి. అలాగే జరగండి. నెక్స్ట్ అక్కడ మనం ఈ ట్రాక్లు అన్నీ చూస్తుంటే సోనియాకి సంబంధించి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మనకి విష్ణుప్రియకి జరిగిన గొడవలో అక్కడ మీకు ఎవరి స్టాండ్ అంటే అక్కడ క్లియర్గా అక్కడ మనకి అర్థమైంది, చిన్నదాన్ని పెద్దది చేస్తున్నట్టు అని. అక్కడ హౌస్లో మీకు ఏమనిపించింది అంటే అక్కడ వాళ్ళిద్దరు గొడవలో మీరు ఎవరి స్టాండ్ తీసుకుంటారు అక్కడ? అఫ్కోర్స్ విష్ణుప్రియ చాలా క్యాజువల్గా అడిగింది. సోనియా అనే పర్సన్ ప్రతి చిన్న ఇష్యూని ఇంత చేస్తుంది. కెమెరాలు ఉన్నాయి, కంటెంట్ ఇవ్వాలి కదా, మరి ఆమె కంటెంట్ ఇవ్వడం కోసం వచ్చింది. మణికంఠ స్ట్రాటజీ ఏందో చెప్పారు అసలు. సోనియా చాలా బెటర్ అండి పాపం, తనకి ఏదో సైకలాజికల్ గేమ్ ఆడుకుంటున్నాడు, గేమ్లో ముందుకెళ్ళాలి, నేను ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటున్నాడు. కానీ పక్కన వాళ్ళని ఇలా బాధ పెట్టి ఒక మాట, మణికంఠ పాపం ఎవరిని బాధ పెట్టింది లేదు, తను అమ్మాయి మమ్మల్ని మానసికంగా చాలా బాధ పెట్టింది సోనియా అనే పర్సన్. అందుకే నేను స్నేకియా అన్న. ఇప్పుడు మణికంఠ గేమ్ ఆడుకుంటున్నాడు క్లియర్ గా, తను అదే అన్నాడు, నేను ఫ్రెండ్షిప్ చేయడానికి రాలా, నేను గేమ్ ఆడటానికి వచ్చాను. నేను ఫస్ట్ వీక్ తను సింపతి గేమ్ చూపించాడు, సెకండ్ వీక్ రియల్ గేమ్ చూపిస్తున్నాడు, థర్డ్ వీక్ తను అట్లీస్ట్ ఈస్ ప్లేయింగ్ గేమ్. సోనియా ఏం చేస్తుంది, మా అందరి మీద ఏడవడమే సరిపోతుంది, ఏదో ఒకటి అనడం ఏడవడం. ఇప్పుడు ఈ చిన్నోడు పెద్దోడు ఈ ట్రాక్ ఒకటి వెళ్తుంది, అసలు మాకే అర్థం కావట్లేదు. అక్కడ ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, చిన్నోడు పెద్దోడు గాల్లో. నాకు అసలు వాళ్ళ గురించి మాట్లాడాలంటే నేను ఇరిటేషన్ వస్తుంది, ఆ పేరన్నా కూడా. ఇంటర్వ్యూ ఇవ్వాలనే మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది సార్. తగలబెట్టండి. సరే, ఇప్పుడు ఈ ఫైనల్గా వస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇవరు విన్నర్ మెటీరియల్ అని అంటే విన్నర్ ఎవరు అవ్వచ్చు అని అనుకుంటున్నాను? అదే చెప్పాగా, ఇదర్ సీత ఆర్ విష్ణు. సార్ ఫీమేల్ విన్నర్ రావాలండి. అవునండి, అవును, ఫీమేల్ విన్నర్ రావాలి. నాకు ఎందుకో టాప్ 5 కంటెస్టెంట్స్లో 3 అమ్మాయిలు ఉంటారు, 2 అబ్బాయిలు ఉంటారని నాకు అనిపిస్తుంది. ఈసారి సీజన్కి టాప్ 5లో 3 అమ్మాయిలు, గుర్తుపెట్టుకోండి, 3 అమ్మాయిలు ఉంటారు, 2 అబ్బాయిలు ఉంటారు. ఫీమేల్ విన్నర్ ఈసారి రావాలి సీజన్ 8కి డెఫినెట్లీ. థ్యాంక్ యూ.